గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు 1,00,000 మంది విద్యార్థులు పెరిగారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. నాసంటలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో జరిగిన పీటీఎం 4.0 కార్యక్రమానికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో 30,000 కోట్ల బడ్జెట్ను విద్య కోసం కేటాయించడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు క్వాలిటీ విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లీప్ యాప్ ద్వారా పిల్లలు పాఠశాలలో ఏం చేస్తున్నారనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్లయితే 30,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్య మీద పెట్టేటువంటి అంటే 10% పైగా విద్యలో పెడతా ఉన్నారు. ఇందులో ఈ 10% పైన పెట్టే దాంట్లో సుమారుగా 16 నుంచి 20,000 కోట్ల రూపాయలు టీచర్ల శాలరీలకే వెళ్ళిపోతా ఉన్నాయి ఈ రోజున. ఇది వాస్తవం. దానితో పాటు మీకు ఈ రోజున తల్లికి వందనం అని దాదాపు 9,000 కోట్ల రూపాయలు మీకు ఇస్తా ఉన్నారు. ఈ విధంగా మంచి మధ్యాహ్న భోజన పథకం, పుస్తకాలు ఇవన్నీ ఇస్తా 30,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నప్పుడు నిజంగా పేద వ్యక్తికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అక్షరంలో ఆ అనేటువంటి మొదటి అక్షరంగా కాకుండా అభివృద్ధిలో మొదటి అక్షరం, అలాగే చదువులో కూడా మొదటి అక్షరం, అలాగే ఎంప్లాయ్మెంట్ లో మొదటి అక్షరం, అభివృద్ధిలో మొదటి అక్షరంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రపంచంలో ధీటుగా, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తితో ధీటుగా సమానంగా చదువుతో పాటు అన్ని విషయాల్లో రాణించాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ మన ఆంధ్రప్రదేశ్ ని నాలెడ్జ్ హబ్ గా మార్చాలంటే కేవలం చిన్న స్థాయి నుండి విద్యాలయం దగ్గర నుంచి వచ్చేటువంటి స్టడీస్ లో ఒక విద్య ద్వారానే కాకుండా